శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు పెరుగు, మజ్జిగ, వెన్న ఈ మూడిటి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మొదటగా ప్రార్థన. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మొదటగా పెరుగు. ఆవు పెరుగు మనకి బాగా జిడ్డుగా కనబడుతుంది. శ్లేష్మాన్ని కూడా కలుగజేస్తుంది, రక్తాన్ని చెడగొడుతుంది. గ్రామాల యందు పాడి పంటలు విశేషంగా ఉన్నను మనుష్యులు రోగాన బారిన పడుటకు ముఖ్య కారణము పెరుగు తీసుకునే విషయంలో మనం నియమాలు పాటించకపోవడమే ప్రధాన కారణం. రాత్రి యందు చాలామంది పెరుగు వాడుతుంటారు, అది మంచిది కాదు. పెరుగు ప్రీతికరమైన పదార్థమే. అందువలనే పిల్లలు, పెద్దలు మితిమీరి సేవిస్తుంటారు. అందువల్ల రక్తం చెడి రక్త పిత్త రోగం విసర్పి కలుగుతుంది. విసర్పి అంటే ఏంది? శరీరమునందు రక్తం చెడి మాంసం చర్మములతో కలిసి సర్వం పాకే విధంగా తొందరగా శరీరం అంతా గుడ్లుగా ఉండడం. ఇది తరచుగా చిన్నపిల్లలకు వస్తుంటుంది. అంటే కుష్టు, పాండురోగం, పచ్చకామెర్లు మొదలైనటువంటి వ్యాధులు కూడా దీనికి ప్రధాన కారణమవుతుంది. పెరుగు వేడి చేస్తుంది. అదే దానికి కొంచెం నీరు కలిపి మజ్జిగలా చేసుకోండి, చలవ చేస్తుంది. అందుకే వేసవి కాలంలో పెరుగు తీసుకురాదు. శీతాకాలం, వర్షాకాలంలో పెరుగు పగలు పూట మాత్రమే తీసుకోవాలి. మూత్రం ఎప్పుడైనా సరే బొట్లుగా పడుతూ ఉంటే ఆ వ్యాధి యందు కానీ రొంప, చలి, జ్వరం, నోటికి రుచి లేకపోవడం, అలాగే శరీరం కృషించిపోయి ఉండు రోగాలు కూడా కలిగి ఉండేవారు పెరుగు వాడటం మంచిది. పెరుగు శుక్రాన్ని పెంచుతుంది అటువంటి వారికి. అటువంటి సమయంలో మరి పెరుగు తీసుకునే వాళ్ళు తీసుకోవాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా అని అంటే, ఒకటి, పెరుగుతో కోడి మాంసాన్ని భుజించరాదు, బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది, పెరుగుతో నిమ్మపండు అసలు భుజించరాదు. 3, పెరుగుతో అరటిపండు భుజించరాదు. ఒబేసిటీ వచ్చేస్తున్నాను అనమాట. పెరుగు రాత్రిపూట అసలు వాడరాదు. అందువల్ల శరీరంలో కఫం పెరిగి ఇబ్బంది కలిగిస్తుంది మరియు జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తాయి. పగలు పెరుగు భుజించువారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏందయ్యా అంటే, తేనె, పెరుగు మంచి రుచి కలుగుతుంది. అలాగే ఉసిరిక పచ్చడి. పెరుగు శరీరంలోనికి వాత, పిత్త, కఫ దోషాలను పోగొడుతుంది. నెయ్యి, చక్కెర, పెరుగు ఇది వాతాన్ని తగ్గిస్తుంది, ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. చక్కెర, పెరుగు ఇది మాత్రం దప్పికను, తాపాన్ని హరించి వేస్తుంది. పెసరపప్పు, పెరుగు కలుపుకుని తింటే రక్తంలోని వాతాన్ని ఇట్టే హరించి వేస్తుంది. కానీ మజ్జిగలో ఉపయోగాలు మాత్రం అమూల్యమైనవి. వెలకట్టలేనటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. పెరుగులో 4వ భాగం నీరు కలిపి బాగా మజ్జిగ తయారు చేయాలి. ఎలా అంటే కొబ్బరి నీళ్ళలాగా. దానిలో వెన్న మాత్రం తీయరాదు. ఇటువంటి మజ్జిగని ఉదయము, మధ్యాహ్నం భోజనంలో ఉపయోగించుకున్నట్లయితే ఎటువంటి వ్యాధులు దరిచేరవు. బాగా చిక్కగా ఉండి వెన్న తీయని మజ్జిగ పుష్టిని కలుగు చేస్తుంది, కఫాన్ని పోగొడుతుంది, శ్రమను, దప్పికను కూడా పోగొట్టే శక్తి దానిలో ఉంటుందన్నమాట. బాగా చిలికి వెన్న తీసిన మజ్జిగ తేలిగ్గా జీర్ణమవుతుంది. శరీరంలో వాతం పెరిగినప్పుడు మజ్జిగలో శొంఠి, సైంధవ లవణం లేదా ఉప్పు కలిపి లోపలికి తీసుకోవాలి. శరీరంలో పైత్యం పెరిగిందనుకోండి, మజ్జిగతో పంచదార కలిపి వాడాలి. శరీరంలో కఫం ఎక్కువైందనుకోండి, శొంఠి, పిప్పళ్ళు, మిరియాల చూర్ణం కలిపి మజ్జిగతో కలిపి తాగాలి. మన శరీరంలో జఠరాగ్ని అని ఒకటి ఉంటుంది.
ఆ జఠరాగ్ని మందగించి ఆకలి వేయదు. అలాంటి సమయంలో అలాగే వాత వ్యాధులు ఉంటాయి, వాటికి మజ్జిగ అమృతంలా పనిచేస్తుంది. విషము, వాంతులు, నోటి నుండి నీరు కారడం, విషమజ్వరం, పాండువు, రక్త విరోచనాలు, మేధస్కు మొలలు, భగంధరం, అతిసారం, ప్లీహానికి సంబంధించిన రకరకాల వ్యాధులు, ఉదర రోగం, బొల్లి, కుష్టు, ఇలాంటి వాటి క్రిములను ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా మజ్జిగ సేవించటం వలన మనం పోగొట్టుకోవచ్చును. అందుకనే దేవతలకు అమృతం ఎలా గొప్పదో, భూలోకంలో అమృతం ఏందయ్యా అంటే మజ్జిగ. అది గుర్తుపెట్టుకుంటే అది తాగిన వాళ్ళు అమృతప్రాయులుగా ఉంటారు, లేదా మృతప్రాయులే. అలాగే మజ్జిగ భూమిపై పోసినచో అక్కడ ఉన్న గడ్డిపోచలు, పచ్చికలు వంటివి మాడిపోయి మరలా మొలవవు. ఇదే సూత్రం మొలల వ్యాధికి సంక్రమిస్తుంది. మొలల వ్యాధిలో మొలకలు ఊడిపోవటానికి మజ్జిగ సేవనం తప్పనిసరిగా చేసుకోవాలి. మజ్జిగ త్రాగటం వలన వాత, శ్లేష్మ అనేటువంటి వాటిచే దమనుల్లో ఏర్పడేటువంటి అడ్డంకులన్నీ కూడా ఇట్టే తొలగిపోయి అప్పుడేమవుతుంది, రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. మజ్జిగ తాగడం వలన 80 రకాల వాత రోగాలు నయమవుతాయి అనేది ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. ఇంకా మజ్జిగలో రకాలు ఉన్నాయి. పెరుగును కవ్వంలో చిలికి అందు వెన్నను పూర్తిగా తీసేసి మజ్జిగ తాగాలి. పెరుగును చక్కగా కవ్వంతో చిలికి అందు వెన్నను సగం మాత్రమే తీసిన మజ్జిగైనా తాగొచ్చు. పెరుగును చక్కగా కవ్వముతో చిలికి వెన్నను ఎంత మాత్రం తీయకుండా ఉంచిన మజ్జిగ ఒక రకం. కఫం ఎక్కువగా ఉన్నప్పుడు, అగ్ని మందగించినప్పుడు, మిక్కిలి బలహీనంగా ఉన్నప్పుడు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగనే వాడాలి. పైత్యం ఎక్కువయ్యి అగ్నిమాంద్యం ఉన్నప్పుడు, బలం మధ్యమంగా ఉన్నప్పుడు సగం వెన్న తీసి మజ్జిగను వాడాలి. వాతం ఎక్కువగా ఉన్నప్పుడు వెన్న అసలు తీయని మజ్జిగని వాడవలెను. ఇప్పుడు వెన్న వల్ల కలిగేటువంటి ఉపయోగాలు చూద్దాం. ఆవు వెన్న బలాన్ని ఇస్తుంది, జఠరాగ్నిని పెంచుతుంది, వాతం మరియు పిత్తాన్ని పోగొడుతుంది, రక్తదోషాలు, క్షయరోగం, మొలలు, దగ్గు ఇలాంటివన్నీ కూడా పోగొడుతుంది. చిన్న పిల్లలకు అమృతం వలె పనిచేస్తుంది. ఒక చిన్న పిల్లలకు ఉదయాన్నే తేనె, ఆవు వెన్న, పంచదార కలిపి తినిపించినట్టయితే వారు బలంగా పెరుగుతారు. క్షయరోగులు ఏమవుతారు అంటే టీబీ లాంటి రోగాలు బాగా చిక్కి శల్యమైపోతారు కదా, అప్పుడు ఈ ప్రయోగం చేస్తుండి మీకు ఫలితం కనపడుతుంది. గేదె పెరుగు బలకరమే. మిక్కిలి చమురు కలిగి ఉంటుంది. వాతం, శ్లేష్మాన్ని కూడా కలుగజేసేటువంటి గుణం దాంట్లో ఉంది. మధురంగా ఉంటుంది. పచ్చి పాలు తీసిన వెన్న సేవించిన కళ్ళకు చాలా మంచిది. ఎల్లప్పుడూ అప్పటికప్పుడు తీసిన మన వెన్న మాత్రం చాలా మంచిది ఆరోగ్యానికి. నిలువ వెన్న చాలా రోగాలను తెచ్చిపెడుతుంది. అందుకని వెన్నను ఎక్కువ నిల్వ చేయరాదు. ఎప్పటికప్పుడు తీసి వెంటనే కాచి దాన్ని నెయ్యిగానే ఏదో చేయాలి. అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని వదిలిపెట్టాలి. కక్కుతిపడి తినరాదు. కక్కుతిపడి తింటే కక్కులు కంపల్సరీ. కక్కులతో పాటు చిక్కులు వదలవు. ఇది పాల ఉత్పత్తుల నుండి తయారయ్యేటువంటి పదార్థాలు. మజ్జిగ భారతదేశంలో ఒక ముఖ్యమైనటువంటి పానీయము. దక్షిణ భారతదేశంలో వీటి వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మజ్జిగ చాలా ఆరోగ్యకరమైన మరియు పౌష్టికమైన పానీయం కదా. మజ్జిగకు కొన్ని సుగంధ ద్రవ్యాలు జోడించి తయారు చేస్తారు. మజ్జిగ తయారులో చాలా రకాలు ఉన్నాయమ్మా. అందులో ఉప్పు, పెప్పర్, పచ్చిమిర్చి, అల్లం జోడించి మసాలా మజ్జిగను తయారు చేస్తారు. మజ్జిగ అనగా ఎలా ఉండాలి? పెరుగుకు 4 రెట్ల నీరు కలిపి చిలకాలి. ఫస్ట్
తర్వాత వెన్న తొలగించేస్తే ఆ వచ్చిన మజ్జిగ చాలా శ్రేష్టమైనది. మజ్జిగలో కొవ్వును తొలగించాలి కనుక పెద్ద వయసు వారికి ఇది మంచి చేస్తుంది. పెరుగుకి అనుకోకుండా బరువుని పెంచేటువంటి, కఫాన్ని పెంచేటువంటి గుణాలు ఉంటాయి. మీరు అందుకని చూడండి, ఒబేసిటీ ఉండేవాళ్ళు ఎప్పుడు గడ్డ పెరుగును తింటూనే ఉంటారు. మనకు తెలియదు అది. తల్లిదండ్రులు కూడా పిల్లలకి, అమ్మ నా పిల్లవాడికి పెరుగు వేస్తే బాగా తింటాడు అని చెప్పిస్తుంటారు. అది పెరుగు బరువుకి మూల కారణం. ఎందుకంటే కొవ్వును పెంచే సత్తా దానికే ఉంది. చాలామంది అనుకుంటారు ఇలాగే, కానీ నిత్యం మీరు తీసుకునే పాల కన్నా ఇందులో కొవ్వు క్యాలరీ శాతం చాలా తక్కువగా ఉంటాయి. శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గించేందుకు మజ్జిగ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పెరుగులో నీరు కలిపి చిలికి వచ్చే పలుచని పానీయం మజ్జిగ. దీనిని వెన్నతోనూ, వెన్న తొలగించిన తరువాత చాలా రకాలుగా ఉపయోగించుతారు. పెరుగుకు 4 రేట్లు నీళ్లు కలిపి తీసినటువంటి మజ్జిగలో లభించేటువంటి ప్రోటీన్లు చాలా ఉంటాయి. మజ్జిగలో కొవ్వును తొలగిస్తారు. అది చాలా మంచిది. బరువు పెరగకుండా ఉండటానికి, కఫాన్ని తగ్గించడానికి అనువుగా ఉంటుంది. అలాంటి మజ్జిగలో అనేకమైనటువంటి ఔషధ ఉపయోగాలు ఉన్నాయి. ఎలా? మజ్జిగను సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే వాతాన్ని తగ్గిస్తుంది, ఒకటి. రెండవది, మజ్జిగను పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. ఇంకా మూడవది, మజ్జిగకు శొంఠి, పిప్పళ్ళు, మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే గొంతులో నుస, కఫం, దెబ్బకు తగ్గుతుంది. అలాగే ఆవు మజ్జిగ పథ్యంగా, ఆకలిని పెంచేదిగా, రుచికరంగా, బుద్ధివర్ధకంగా కూడా ఉపయోగపడుతుంది. గేదె మజ్జిగ కఫాన్ని పెంచుతుంది, అలాగే వాపును పెంచుతుంది. కావున పరిమితంగా వాడాలి. మజ్జిగలో ఇంగువను, జీలకర్రను, సైంధవ లవణాన్ని కనుక కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు అంటారు చూసారా, అవి ఇట్టే తగ్గిపోతుంది. అలాగే వెన్న వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చూసుకుందాం. వెన్న ఒక మంచి ఆహారం. క్షీరదాల పాలు ముఖ్యంగా ఆవు, గేదె మరియు మేక నుండి వెన్న తయారవుతాయి. గొర్రె పాలు, మేక పాలు మరియు ఒంటె పాలు నుండి వెన్న చాలా అరుదుగా సేకరించబడుతుంది. వారి పాలు దేశీయ వైద్యంలో మాత్రమే ఉపయోగపడతాయి. వాటిని పాలు నుండి వెన్న, నెయ్యి మరియు క్రీమ్ తయారు పురాతన కాలం నుండి భారతదేశంలో ఆచరణలో ఉంది. ప్రాచీన కాలంలో పాడి ఉండేది కనుక అసలు ఈ నెయ్యి బాకెట్లో ఎవరు అమ్మేవాళ్ళు, ఎవరిళ్లలో వాళ్ళు నెయ్యి తయారు చేసుకునేవాళ్ళు. మనకి ఉదాహరణ భాగవతంలో కృష్ణ లీలలు చూసే తెలుస్తాయి. గొల్ల ఇళ్లలో, ప్రతి ఇళ్లలో కృష్ణుడు వెన్న దొంగిలించేవాడు. షాపులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇళ్లలోనే వెన్న కుండల్లో పెట్టి దాచిపెట్టేవాళ్ళు. అందుకని బలవర్ధకంగా, ఆరోగ్యానికి చురుకుదనాన్ని కూడా కలిగిస్తాయి. అలాగే ఒకటి సాంప్రదాయంగా ఇంట్లో తయారు చేయబడినవి మరియు 2 వాణిజ్యపరంగా పెద్దవి. వెన్న తెలుపు మరియు మృదువైనది. ఇందులో 20 నుండి 25% నీరు ఉంటుంది. నెయ్యి వెన్న నుండి తయారవుతుంది కాబట్టి వెన్న యొక్క భౌతిక మరియు రసాయన లక్షణాలు నెయ్యిని పోలి ఉంటాయి. సహజంగా లభించేటువంటి ఏ ఆహార పదార్థాలను తీసుకోకుండా హానికరం కాదు ఉండటం. ఏ శ్రేణి నుండి తినడం వినాశకరమైనది. వెన్న అతిగా తినడం వలన కలిగే ప్రమాదాల గురించి మీరు వింటుంటారు. కాబట్టి మీ భయాన్ని తగ్గించడానికి మీ ఆహారంలో పరిమితమైనటువంటి వెన్న తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆహార పదార్థంగా వెన్న వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు. అవే తెలియజేస్తాను చూడండి. వెన్నలో విటమిన్ ఏ, విటమిన్ ఈ మరియు విటమిన్ K2, విటమిన్ డి 4 పుష్కలంగా దొరుకుతాయి. ఇందులో బ్యూటీరేట్ మరియు యాంథటిక్ లినోలెయిక్ యాసిడ్ కూడా ఉంటాయి. బ్యూటీరేట్ అంటే ఏంది అంటే ఇది అనేక మానసిక వ్యాధుల నుండి రక్షించేటువంటి పోషకం.
ఇది శక్తి వనరుగా కూడా పనిచేస్తుంది మరియు మనకు అవసరమైన శక్తిని అందిస్తూ ఉంటుంది. మనం తినే ఆహారం పేగులో విసర్జించబడుతుందని మీకు తెలుసా? ఇది జరగాలంటే తిన్న ఆహారం వృధా కాకూడదు. దీని అర్థం వ్యర్థమయ్యేటువంటి జంక్ ఫుడ్ మొత్తాన్ని తగ్గించుకోవాలి. ఇది చిన్న ప్రేగులలో మంటను కూడా తగ్గిస్తుంది. సింథటిక్ లినోలెయిక్ యాసిడ్ అంటే ఏంది? కంటెంట్ విషయానికి వస్తే మనకు అవసరమైన ముఖ్యమైనటువంటి పోషకాలు ఒకటి వెన్న. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదని చాలామంది అనుకుంటారు. కానీ పరిమితమైన రూపంలో గనక వెన్న తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అద్భుతమైన విషయం చెప్పాలనుకుంటున్నారా? స్థూలకాయం ఉన్నవారిలో కొవ్వును వెన్న తగ్గిస్తుంది. వెన్న ముఖ్యంగా బొడ్డు కొవ్వును తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. కనుక ఇది కొంత బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. వెన్నల్లో యాంటీ యాక్సిడెంట్స్, ఒమేగా 3లు మరియు ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు కూడా అధికంగా ఉంటాయి. అవి రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి మరియు క్యాన్సర్ నుండి రక్షించడానికి సహాయపడతాయి. ఇలాంటి అన్ని విషయాలకు ట్రాక్ చేయడానికి మీరు వెన్నని దాటవేయవలసిన అవసరం లేనే లేదు. కాకపోతే మీరు దానిని మితంగా తీసుకుంటూ ఉండాలి. దొరికింది కదా అని వేసేయకూడదు అనమాట. వేసేయడం, తోసేయడం, తర్వాత మనల్ని బయట తోసేస్తారు అనుకోండి. నెయ్యి కంటే వెన్న ఎక్కువ. వెన్నని ఖచ్చితంగా పరిమిత పరిమాణంలో తినవచ్చు. పైగా వాటికి వయసు నిమిత్తం లేదు, ఏ వయసు వాళ్ళైనా తినవచ్చు. వృద్ధులకు చాలా చక్కటి ఔషధం అది. వెన్న క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉందని వైద్యులు కనుగొన్నారు. చెవి సమస్యలు, నిద్రలేమి, చెమటలు పట్టడం, లైంగిక సమస్యలు మరియు మానసిక రోగాలు ఉన్నవారికి వెన్న తినాలనిపిస్తూ ఉంటుంది అని ఆయుర్వేద వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా గర్భం దాల్చిన 4వ నెల నుంచి బిడ్డ వెన్న మరియు నెయ్యిని ఎక్కువగా తింటే పిండం ఆరోగ్యంగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వృద్ధులకు వెన్న మంచి నివారణగా పనిచేస్తుంది. నెయ్యి తినడం వలన కీళ్లలో సంశ్లేషణ పెరుగుతుంది మరియు కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వెన్నలోని విటమిన్ డి నాడీ బలహీనతను తగ్గిస్తుంది. అందుకే పిల్లలకు ఎక్కువ వెన్న మరియు నెయ్యి తినాలి. కృష్ణ భగవానుడు ఆరోగ్యంలో ఎంత జాగ్రత్త చూడండి. తట్ట వెన్నను వేసుకొని చేతి ముద్దలు తినేస్తూ ఉంటాడు. గుండెకు వెన్న మంచిదే. కృష్ణుడు ఆచరించి చూపించామని తెలియదు అవన్నీ ఎందుకని. వెన్న, జున్ను, గుడ్డు మరియు పెరుగు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. విదేశీయ జర్నల్లో సంతృప్త కొవ్వు వాడకం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తన వ్యాసంలో ప్రకటించారు. ఇక చర్మ సౌందర్యానికి వెన్న. పెదవులు నల్లగా ఉన్నాయనుకోండి, ఆందోళన పడుతున్నారా? అయితే మీరేం చేయాలంటే వెన్న, ఆరెంజ్ రసం కలిపినటువంటి మిశ్రమాన్ని పెదవులకి అలా అద్దేస్తే లిప్స్టిక్ వేయాల్సిన అవసరం లేకుండా మీ పెదవులు అందంగా మృదువుగా మారిపోతాయి. పసిపిల్లలకు స్నానం చేయించడానికి ముందు వెన్నను ఒంటికి బాగా పట్టించి నలుగు పెట్టి స్నానం చేయిస్తే పాపాయి చర్మం కాంతిగా మృదువుగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఒంటిపై సన్నని నూగు లాంటి వెంట్రుకలు కూడా రాలిపోతాయి. అదే వెన్నను ముఖానికి పట్టించి మెత్తని సుందిపిండిలో పసుపు కలిపి ముఖం రుద్దితే చర్మపు వర్చస్సు బాగా పెరుగుతుంది. నలుపు ఛాయలో ఉన్నవారు వెన్నలో తేనెను కలిపి పేస్టులా తయారు చేసి నిత్యం ముఖానికి పట్టిస్తే నలుపు తగ్గి ముఖ చర్మం ప్రకాశవంతమవుతుంది. వెన్న కోడిగుడ్డులోని తెల్ల సొన కలిపి కళ్ళ కింద ఏర్పడినటువంటి ఈ నల్లని చారలు ఉంటాయి, ముడతలు ఉంటాయి, క్యారీ బ్యాగ్స్ అంటుంటారు కదా, అవన్నింటిని కూడా తొలగించగలిగే శక్తి దానికి ఉంటుంది. వెన్నెల్లో పసుపు కలిపి మడమలకు, కాలి పాదాల పగుళ్లకు రాస్తే దురద, మంట తగ్గి చర్మం మెత్తబడి పగుళ్ళు తగ్గిపోతాయి. ప్రతిరోజు ఆహారంలో మొదటి ముద్దతో వెన్న కలిపి తింటే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రావు. వెన్నలో పసుపు, సున్నం కలిపి కట్టుబడితే గోరు చుట్టూ తగ్గుతుంది. కాలికి బొబ్బల మీద ఆరారగా వెన్న రాస్తే మంట ఉపశమనం. వెన్నను కనురెప్పల మీద రాస్తే వెంట్రుకలు రాలిపోకుండా దృఢంగా అందంగా ఉంటాయి.
బొప్పాయి గుజ్జులో వెన్నను కలిపి ముఖ చర్మం మీద కనుక సున్నితంగా మసాజ్ చేస్తే ముఖ చర్మం మృదువుగా మారి తేమతో కాంతితో అందంగా కనిపిస్తుంది. వెన్న తినడం వల్ల తక్షణమే శరీరానికి కావలసిన ఎనర్జీ అందుతుంది. వెన్నలోని ఫ్యాట్లో ఉండే కొలెస్ట్రాల్ పిల్లల మెదడు పెరుగుదలకు, నరాల బలానికి ఉపయోగపడుతుంది. ఇందులోని అరాచిడోనిక్ యాసిడ్ బ్రెయిన్ శక్తివంతంగా పనిచేసేట్టు సహాయపడుతుంది. మంచి ఆరోగ్యానికి ఆర్గానిక్ వెన్న చాలా మంచిది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కల్తీ లేని వెన్న తింటే చాలా మంచిది. ఎవరైనా డైట్లో ఉన్నారనుకోండి, వారు తరచూ వెన్న తింటే ఫలితం ఉంటుంది. అలానే కీళ్ల నొప్పులతో బాధపడేవారు వెన్న రోజు తింటుండాలి. వెన్న మహిళలో సంతాన సాఫల్య అవకాశాలను పెంపొందిస్తుంది. వెన్న తినడం వల్ల ఊబకాయం బారిన పడినట్టు వారు సన్నబడతారు. వెన్న కొలెస్ట్రాల్, జీర్ణ ప్రక్రియకు అవసరమైనటువంటి లెసిటిన్ ఉంది. దానితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఏం చేస్తుంది? రక్త ప్రసరణకు ఎంతగానో దోహదపడతాయి. వెన్నలో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి ప్రతిరోజు తింటే శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. 2 స్పూన్ల వెన్నను బ్రెడ్ స్లైస్లో వేసుకొని ఆపై కొద్దిగా చక్కెర వేసి దానిపై మరో బ్రెడ్ స్లైస్ పెట్టి తింటే ఉంటుంది చాలా రుచిగా. రోజు ఉదయాన్నే ఇలా తినండి. శరీరంలోని చెడు వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోతాయి. దానితో పాటు గుండెలోని రక్తనాళాలు దడసరి కావు. వెన్న గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. వనస్పతి మరియు వెన్న యొక్క గుండె ఆరోగ్యంపై ప్రభావాలపై అధ్యయనాలు వనస్పతి వినియోగం కరోనరీ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది. అయితే వెన్నకు ఈ వ్యాధి సంభవించడంతో సంబంధం లేదు. వెన్నలోని బీటా కెరోటిన్లు కంటిని బాగా రక్షిస్తాయి మరియు సాధ్యమయ్యే అసౌకర్యాల్ని నివారిస్తాయి కూడా. దంతక్షయం ఏమైనా ఉండో ఆ అడ్డంకులు కూడా తొలగిస్తుంది. అది ఎలా? 1940లో వెన్నలో ముఖ్యమైన పాత్ర పోషించిన సమ్మేళనం దంతక్షయ నివారణ మరియు ఎముక నిర్మాణం మరియు బలాన్ని కాపాడటంలో కనుగొనబడింది. రష్యన్ శాస్త్రవేత్తలు నిజంగా 60 సంవత్సరముల తరువాత ఈ కూర్పును కనుగొన్నారు. K2 అతనికి విటమిన్ ఉందని కనుగొన్నారు. మన శరీరం కేవలం పరిమితం చేయబడిన ఆహార సమూహం నుండి విటమిన్ తీసుకుంటుంది. ఇక రోగనిరోధక శక్తిని బలపరచడం, రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి మరియు జీవక్రియను పెంచడానికి చిన్న మరియు మధ్యస్థ గొలుసు కొవ్వు ఆమ్లాలలో వెన్న చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది సూక్ష్మజీవి అయినందున గట్లో నివసించే వ్యాధికారక సూక్ష్మజీవులతో కూడా పోరాడగలదు. ఇక యాంటీ క్యాన్సర్ అంటారు. విటమిన్ ఏ మరియు బీటా కెరోటిన్ అధికంగా ఉన్న వెన్న కొలరెక్టల్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిర్వహించిన మరియు కొనసాగుతున్న అనేక అధ్యయనాల ప్రకారం విటమిన్ ఏ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అని నిర్ధారించారు కూడా. విటమిన్ ఏ క్యాన్సర్ కణాలను ఇతర అవయవాలకు వ్యాపించకుండా మరియు పునరుత్పత్తి చేయకుండా నిరోధించగలుగుతుంది. క్యాన్సర్ కణితుల ఏర్పాటును తగ్గిస్తుంది. వెన్నలో గణనీయమైనటువంటి మొత్తం లభించేటువంటి కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ పెద్ద పరిమాణంలో ముఖ్యంగా ఆవు పాలలో లభిస్తుంది. ఇది ఆకు, పచ్చగడ్డి మరియు గడ్డిని తినేస్తుంది. కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ క్యాన్సర్ నిరోధక ప్రభావాన్ని చూపుతుంది పరిశోధనలో తేల్చుకున్నారు. అయినప్పటికీ ధూమపానం చేసేవారు విటమిన్ సి నుండి ఉత్పన్నమయ్యే ఆహారాలకు బదులుగా విటమిన్ సి నుండి ఉత్పన్నమయ్యే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్ అవసరాలను తీర్చుతుంది. ఎందుకంటే ధూమపానం చేసేవారికి విటమిన్ ఏ అధికంగా తీసుకోవడం వలన లంగ్ క్యాన్సర్ వస్తుందన్నమాట. హృదయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆధునిక సమాజంలో మరణానికి ప్రధాన కారణంలో హృదయ సంబంధ వ్యాధులు ఒకటి, కార్డియాలజీకి సంబంధించింది. సంతృప్త కొవ్వు మరియు హృదయ సంబంధ వ్యాధులకు మధ్య సంబంధం దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఇప్పటికీ ఉన్నాయి. బాగా సంతృప్త కొవ్వు ఎక్కువగా తీసుకోవడం అంటే బ్యాడ్ ఫ్యాట్ అంటారు కదా, ఎల్డిసి ఏదో అంటారు,
అది రక్త కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఇది హృదయ సంబంధ వ్యాధులకు ప్రమాదకారకం. అయితే ఈ ఆందోళనకు కారణం మంచి కొలెస్ట్రాల్ కాదు, చెడు కొలెస్ట్రాలే. అంటే మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ కూడా ఉంటాయి. ఇది రక్తంలోని లిపిడ్ ప్రొఫైల్ లేదా లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ రకానికి సంబంధించింది. థైరాయిడ్ గ్రంథికి కూడా చాలా మంచిది. వెన్న నిర్మాణంలో శోషించదగినటువంటి అయోడిన్ గోయిటర్ వ్యాధి కనిపించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ ఏ ఎండోక్రైన్ వ్యవస్థ మరియు థైరాయిడ్ గ్రంథులను రక్షిస్తుంది. సమతుల్య మరియు ప్రణాళికాబద్ధమైనటువంటి వెన్న వినియోగం విటమిన్ ఏ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి యొక్క సక్రమంగా పనిచేయడం వలన వచ్చే వ్యాధులను నివారిస్తుంది. ఇంకా వెన్న అధిక రేటు సిఎల్ఏ కలిగి ఉంటుంది. ఈ సిఎల్ఏ చాలా విలువైనటువంటి సేంద్రియ సమ్మేళనం. ఇది శరీర కండర ద్రవ్యరాశిని పెంచడానికి మరియు కొవ్వు ద్రవ్యరాశిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది వివిధ రకాల క్యాన్సర్ నుండి శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. 1999లో జరిపిన ఒక అధ్యయనంలో గడ్డి తినిపించిన ఆవుల్లో చాలా ఎక్కువ సిఎల్ఏ స్థాయిలు ఉన్నాయని కనుగొన్నారు. ఇది పేగు పరిస్థితులను మెరుగుపరుస్తుంది. దాని వలన అనేక పదార్థాల్లో వెన్నల్లో గ్లైకోస్పింగోలిపిడ్లు కూడా ఉన్నాయి. ఈ ప్రత్యేకమైనటువంటి కొవ్వు ఆమ్లం శ్లేష్మ పొరలకు దోహదం చేస్తుంది. అందువలన ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని పూర్తిగా నివారిస్తుంది మరియు కడుపు మరియు పేగు సమస్యలను శరీరానికి దూరంగా ఉంచుతుంది. వెన్న కడుపు మరియు ప్రేగులలో రక్షణ వ్యవస్థను పెంచుతుంది. గ్లైకోస్పింగోలిపిడ్ అధికంగా ఉండటమే దీనికి కారణం. ఇక వెన్న ప్రధానంగా కొవ్వు ఉందని మీరు తెలుసుకోవాలి. దీనిని సరైన కొలతలో తీసుకోవాలి, సిఫార్సు చేయబడింది. మరియు దీనిని ఊబకాయం ఉన్నవారు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు అసలు తీసుకోకూడదు, లేదా బరువు తగ్గించే ఆహారానికి లోబడి ఉంటుంది. అలాగే అధిక కొలెస్ట్రాల్ ఉన్న ఇతరులు, ఎందుకంటే ఇది హానికరం అలాంటి వారికి, ఆరోగ్యకరమైన ఆహారం పాటించడం, వ్యాయామం చేయడం మరియు పుష్కలంగా నీరు త్రాగడం చాలా ముఖ్యమని ప్రధానంగా నమ్ముకోవాలి. రోజు వెన్న తాగడానికి అనేక మార్గాలు ఉన్నాయని గుర్తుంచుకోండి. వెన్న యొక్క ప్రయోజనాలు. వెన్న జంతువుల ఆహారం ఏఈడి మరియు ఇది ప్రోటీన్లో చాలా గొప్ప కంటెంట్ కలిగి ఉంటుంది. చాలా వెన్నలా కాకుండా ఇందులో ప్రోటీన్ అనేది ఉండదు. వెన్నలో కాల్షియం, భాస్వరం మరియు ఇనుము కూడా ఉంటాయి. జంతువుల ఆహారాన్ని బట్టి వెన్న రంగు పసుపు లేదా తెలుపు అవ్వచ్చు. ఆవు, గొర్రెలు మరియు మేకపాల నుండి పొందిన వెన్న ప్రత్యేకమైన వాసన మరియు రుచిని కలిగి ఉంటుంది. ఇక విటమిన్ సోర్స్. ఇది కలిగి ఉన్న విటమిన్ ఏకి ధన్యవాదాలు. వెన్న శరీర పనితీరును సరిగ్గా పనిచేస్తుంది. మన విటమిన్ ఏ కూడా అవసరం. ఇది ఎండోక్రైన్ల వ్యవస్థ బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది అంటువ్యాధుల నుండి కాపాడుతుంది మరియు కణాలను సరిచేయడానికి సహాయపడుతుంది. ఇది జాగ్రత్తగా వాడుకోవటంలో మన యొక్క విజ్ఞత ఉండాలి. అలాగే ఏది కూడా మితిమీరిగా చేయరాదు. అతి సర్వత్ర వద్యేత్ అంటం కూడా కారణం అదే. ఇంకా ఇది ఖనిజాలకు మూలం. ఖనిజాల పరంగా ఈ వెన్న గొప్ప వనరు. వెన్నలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మ్యాంగనీస్, క్రోమియం, జింక్, రాగి, సెలీనియం ఉంటాయి. వెన్నలో గ్రాముకు ఎక్కువ సెలీనియం ఉంటుంది, ముఖ్యంగా గోధుమ బీజంతో కలిపినప్పుడు. అంతేకాక అయోడిన్లో కూడా వెన్న చాలా మంచి మద్దతుదారు. యాంటీ ఆక్సిడెంట్. సహజ వెన్నలో అధిక మొత్తంలో కెరోటిన్ ఉంటుంది. కెరోటిన్ మానవ ఆరోగ్యానికి 2 మార్గాలుగా దోహదం చేస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ లేదా విటమిన్ ఏగా మారుతుంది మరియు మానవ ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. సాంకేతికంగా శరీరం తీసుకున్న కెరోటిన్లో 60% యాంటీ ఆక్సిడెంట్ నుంచి వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతంగా చేస్తాయి, ఎందుకంటే దీనికి యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు ఉన్నాయి కాబట్టి. పైగా ఈ వెన్న కడుపు ప్రేగులకు చాలా మంచిది. ఎలా? కడుపు యొక్క శ్లేష్మ పొరను సమర్థించే గ్లైకోస్పింగోలిపిడ్
కొవ్వు ఆమ్లం కలిగిన వెన్న శరీరానికి గ్యాస్ట్రిక్ మరియు పేగు ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా బలమైన నిర్మాణాన్ని తీసుకోవడానికి సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థ సమస్యలు నివారించడంతో కూడా సహాయపడుతుంది. చివరిగా వెన్నతో శోధ నిరోధక ప్రభావాలు. వెన్నతో కనిపించే సబ్స్టాన్షియల్ ఆమ్లం గాయాలను త్వరగా నయం చేయడానికి మరియు శరీరంలోని అగ్నిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది నొప్పిని కూడా నివారిస్తుంది. ఈ విధంగా మజ్జిగ, పెరుగు, వెన్న అన్ని రకాల ఆరోగ్యాలకు మూలమైన తెలుసుకున్నాం కనుక అది ఆచరిద్దాం. శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేదనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.